హై ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి మీకు ఆప్షన్స్ వస్తాయండి. నేను ఇచ్చిన ఆప్షన్స్కే మీకు నేను ఇచ్చిన స్ట్రైకే మీకు వర్క్ అవుతుంది. మీకు ఇష్టం వచ్చిన స్ట్రైక్ ప్రైస్ తీసుకొని నేను ఇచ్చిన ఇన్పుట్ ఇచ్చి వాడాలంటే కుదరదండి. నేను ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్కి ఇదే వర్క్ అవుతుంది. ఓకేనా? నేను 9:05కి స్ట్రైక్స్ ఇచ్చాను. 84600 సిఈ 8500 పుట్ అనేసి ఇచ్చాను. ఆ రెండిటికే మీకు 641 అనేది ఇన్పుట్ అనేది యూజ్ అవుద్ది. ఓకేనా? మీకు 10 o'clockకి నేను ట్రేడ్ అనేది పెట్టాను. ఒకసారి చూడండి మీరు. 10 o'clockకి నేను ట్రేడ్ అనేది పెట్టాను. దాని తర్వాత నేను 10:25కి ఒక్కసారి ఆడియోగా మా టీం మెంబర్స్కి నేను చెప్పాను, వినండి ఒకసారి మీరు కూడా. కాస్ట్ ట్రైల్ చేసుకొని ఫస్ట్ టార్గెట్ మటుకు 80 పాయింట్స్, సెకండ్ టార్గెట్ 120 పాయింట్స్. కాస్ట్ బుక్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్, బుక్ ప్రాఫిట్. మనం ఎప్పుడైనా కూడా మీకు బుక్ ప్రాఫిట్ అంటే 80 పాయింట్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మీరు జాయిన్ అయితే ఈ ఇండికేటర్ వేసుకుంటే మిమ్మల్ని ట్రేడ్ చేయమని చెప్పను. ఫస్ట్ 15 days మీరు చూడడం వరకే చెయ్యండి. ఫస్ట్ 15 days చెక్ చేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర 1 lakh ఉన్నా 5 lakhs ఉన్నా 1 lotతోనే చేయండి. ఓకేనా? 1 lotతోనే చేయండి. ఇప్పుడు నేను మార్నింగ్ మీకు 10కి నేను ట్రేడ్ పెట్టాను. మీకు చూడండి, 10కి పెట్టాను నేను ట్రేడు. 10కి పెట్టాను. 10 నుంచి 3:30 దగ్గర వచ్చింది, మనకి 327 దగ్గర దొరికింది. 291 దగ్గర ఎస్ఎల్ పెట్టాము. ఒక్క 2 పాయింట్స్ ఎక్కువే పెట్టుకోండి. నేను పెట్టిన దానికన్నా ఒక 2 పాయింట్స్ ఎక్కువే పెట్టుకోండి. సెన్సెక్స్లో అయితే నిఫ్టీలో అయితే ఒక పాయింట్ ఎక్కువే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బఫర్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఇక్కడ నుంచి 80 పాయింట్స్ అని చెప్పాను. టార్గెట్ వచ్చింది, బుక్ చేసుకోమనేసి 10:35కి చెప్పాను నేను. ఓకేనా? ఇదేంటంటే మన అనాలిసిస్ ప్రకారంగా చేసుకుంది. ఈ ట్రేడ్ అనేది ఇది రిస్కీ అనేసి ఎవరికి నేను చెప్పలేదు. రిస్కీ ఉండేదాన్ని ఎవరికి చెప్పనండి. 80 పాయింట్స్ ఒక క్యాండిల్లో వెళ్ళేసి వచ్చేస్తుంది మీకు. ఆ క్యాండిల్లో మీరు బుక్ చేయలేరు. ఒక 80 పాయింట్స్ అనేది మీరు ఆ క్యాండిల్లో బుక్ చేయలేరు. కాబట్టి నేను ఈ ట్రేడ్ అనేది మనకి ఎవరికి చెప్పను. నేను రిస్కీ ట్రేడ్స్ నేను ఇవ్వను. ఫస్ట్ పాయింట్ ఇది రిస్కీ అనేది కాదు. మన లైన్ టచ్ అయింది. ఇక్కడ టైం చూడండి, 9:19 అప్పుడు టచ్ అయింది. ర్యాలీ ఇచ్చింది, ఒకసారి ఇచ్చింది, మళ్ళీ రెండోసారి ఇచ్చింది, థర్డ్ టైం వెళ్ళలేదు. ఓకేనా? థర్డ్ టైం ఇంకా డౌన్ అవుతూ ఉంది. మనకి ఈ థర్డ్ టైంలో మనకి ట్రేడ్ అనేది పెట్టాను నేను. మన లైన్కి టచ్ అయింది, మనకి సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ రాగానే మనకి ట్రేడ్ ఎక్కాల కంపల్సరీగా. ట్రేడ్ ఎక్కేసి కూర్చుంటే మీకు 200% టార్గెట్కి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు నేను ఇంకొక ట్రేడు నా పర్సనల్గా తీసుకున్నాను. 411 దగ్గర కొనేసి నేను బుక్ చేసింది 560 దగ్గర బుక్ చేసుకున్నాను. నేను ఈరోజు 560 దగ్గర బుక్ చేసుకున్నాను. ఎందుకంటారంటే ఈరోజు బుల్లిష్గానే ఉంది మార్కెట్ అనేసి నాకు ముందుగానే తెలుసు. మా టీం మెంబర్స్కి చెప్పాను, బుల్లిష్ ఉంది మార్కెట్, కొంచెం ర్యాలీ చేయండి అనేసి చెప్పాను. దాని ప్రకారంగా వాళ్ళు ర్యాలీ చేశారు. 132 పాయింట్స్ బుక్ చేశాను నేను. ఇక్కడికి 560కి నేను బుక్ చేసింది. ఇక్కడంతా వెయిట్ చేశా, అయినా వెళ్తుంది అని చూసి ఎక్కడ బుక్ చేశాను, అది ఇంకా ర్యాలీ ఇచ్చింది. ఓకేనా? నాకు ఈరోజు క్యాపిటల్ డబల్ అయింది. అంటే ఎలా డబల్ అయింది అనేది మీకు చెప్తున్నానండి. ఒక 80 పాయింట్స్ 300 దగ్గరే కొన్నాను కదా, 80 పాయింట్స్ వచ్చింది నాకు. ఇక్కడ 80 పాయింట్స్లో బుక్ చేయమన్నప్పుడు నేను బుక్ చేసేసుకున్నాను. సెకండ్ వచ్చేసి ఇక్కడ 400 దగ్గర కొన్నాము. ఇందాక 300, ఇదొక
400 అంటే ఒక 20 పాయింట్స్ ఎక్స్ట్రా. అప్పుడు మీకు 400. ఓకే, మీకు అదేంటంటే మీకు ఇది ఒక 150 పాయింట్స్, 250 పాయింట్స్, 250 పాయింట్స్ వచ్చిందండి ప్రాఫిట్. 250 ఇంటూ ఒక లాటే చేయండి. ఎప్పుడైనా కూడా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒక లాటే ట్రేడ్ చేయండి. 250 పాయింట్స్ వచ్చింది మనకి. 250 ఇంటూ మనకి ఎన్ని ఒక్క లాటే వేసుకోండి, 5000 ప్రాఫిట్ వచ్చింది. నేను క్యాపిటల్ యూస్ చేసిందంత 300 రూపీస్ది. త్రీ 350 వేసుకోండి. 350 ఇంటూ 20 7000 క్యాపిటల్ యూస్ చేస్తే డబుల్ అయిపోయింది నాది ఈరోజు. అంటే ప్రతిరోజు అవ్వాలని లేదండి, మనం 100% ఇన్ని పాయింట్స్ అనేసే బుక్ చేసుకోవాలా. దీంట్లో ఒక రూల్ ఉంటుంది, మన దాంట్లో ఒక రూల్ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది అనేసి నేను చెప్పగలుగుతాను. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు నేను క్లియర్ చేస్తాను. దానికి ఫస్ట్ టార్గెట్ 80 పాయింట్స్, సెకండ్ టార్గెట్ 120 పాయింట్స్, థర్డ్ టార్గెట్ వచ్చేసి 250 పాయింట్స్ అండి. అది ఇంకా హయ్యెస్ట్ ఉంటుంది. ఓకేనా, 250 పాయింట్స్ థర్డ్ టార్గెట్. 120 పాయింట్స్ దాటినప్పుడు ఇంక వదిలేసేయాల థర్డ్ టార్గెట్కి. వెళ్ళిందా? అక్కడ దాకా కూడా పెట్టుకోబాగండి ఫస్ట్ పాయింట్, అంత దూరం పెట్టుకోండి. 250 పాయింట్స్ వచ్చిందా? 250 పాయింట్స్. అది ఏమన్నా ఇండికేటర్ గురించి డౌట్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మీరందరూ ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. మా సపోర్ట్ ఇస్తేనే కదా సబ్స్క్రైబర్లు నాకు పెరిగేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అనేది తొందరలో పెడతాను. నేను మీకు లైవ్ కూడా వస్తాను. మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాది లైక్ చేయాలా, నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబ్ ఉండాలి. సబ్స్క్రైబర్స్ పెరిగి నాది లైక్ చేసి మీరు కంటెంట్ అనేది కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా సర్క్యులేట్ చేస్తే నేను ఈజీగా మీకు రీచ్ అవ్వగలుగుతా. ఇదేంటంటే అందరూ లాసు వెళ్తున్నారనే ఆలోచనతోనే నేను 1 ఇయర్ నుంచి ఇది చేసుకొని అందరు లాసెస్ వస్తున్నాయి అనేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారనేసి నేను మీకోసంగా నేను ఇండికేటర్ అనేది మీకు ఇస్తున్నాను. ఓకేనా, అది కూడా ప్రజెంటు చెక్ చేసుకొని అంతా ఓకే, అంతా రన్నింగ్ ఉంది అనుకుంటేనే మీరు ఒక 15 డేస్ ట్రయల్ చేయండి, చెక్ చేయండి. దాని తర్వాత ఇంకో 15 డేస్ ఒక లాట్తో చేయండి. మీ దగ్గర 1 ల్యాక్ ఉన్నాయి, 20 ల్యాక్స్ ఉన్నాయి, వద్దు. ఒక లాట్తో రోజుకి 2 నుంచి 3 ట్రేడ్లు వస్తాయి, వాటి వరకు చేయండి. మీరు నా దగ్గర 5 ల్యాక్స్ ఉంది, హీరో జీరో మీరు కింద పెట్టారు, అది మధ్యలో నుంచి వెళ్ళిపోద్ది అని మటుకు కొనబాకండి. హీరో జీరో కాల్స్ వస్తాయి మన దగ్గర. కాల్స్ అంటే కాల్స్ నేను ప్రొవైడ్ చేయను. నా ఇండికేటర్లో మీకు వచ్చినప్పుడే అది యాక్టివేట్ అవ్వాలా. ముందుగా కొని మీ క్యాపిటల్ని లూజ్ చేసుకోబాకండి ఏ రోజు కూడా. ఎప్పుడైనా కూడా మీరు కొనింది ఎస్ఎల్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మీరు. ఎందుకంటే ఎస్ఎల్ మెయింటైన్ చేయకపోతే అది కిందకి వెళ్ళినప్పుడల్లా ఈసారి మన కొన్న రేటుకి వస్తుంది, ఈసారి మన కొన్న రేటుకి వస్తుంది అని అనుకుంటారే, అప్పుడు మీ క్యాపిటల్ అంతా పోయేదానికి, వైపౌట్ అయ్యేదానికి ఈజీగా వైపౌట్ అయిపోతుంది. ఇప్పుడు 5 ల్యాక్స్ తెచ్చారు, 300 దగ్గర మీరు ఇది షేర్ కొనారు. ఇది మన సెన్సెక్స్ ఆప్షనే 300 దగ్గర 84,600 300 దగ్గర మీరు కొనారు. ఒక 200 షేర్లు కొనారు. ఇది అమాంతం ఇది ఇటు వెళ్ళింది కాబట్టి ఓకే. డౌన్ అయితే 300 దగ్గర కొనారు, 300 నుంచి 150కి వచ్చేస్తే 200 షేర్స్ 150 రూపీస్ అయిపోయిందా మనకి? ఎగిరిపోయి ఉంటుంది మనకి, 30,000 ఎగిరిపోయి ఉంటుంది మీకు ఈజీగా. ఓకేనా, మనం ఏదైనా చేయాలనుకునేది మనం పర్టికులర్గా ఎస్ఎల్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ అనుకున్నప్పుడు ఆ టార్గెట్ దాకా వెయిట్ చేయండి, లేదా ఎస్ఎల్ కొడితే ఎస్ఎల్కి ఇచ్చేసేయండి. ఫస్ట్ టార్గెట్ 80 పాయింట్స్, సెకండ్ టార్గెట్ 120 పాయింట్స్, థర్డ్ టార్గెట్ పెద్దది నాది. థర్డ్ టార్గెట్ అనేది మటుకు
మీరు అనుకుంటారు 200 పెట్టచ్చు, 250 పెట్టుకుంటాను నేను టార్గెట్. నేను ఎస్ఎల్ని ట్రయల్ చేసుకుంటా పోతాను నేను. మీకు ఎస్ఎల్ ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు నా ఎంట్రీ ప్రైస్ 7కి వచ్చింది అనుకుంటా నేను, అంతకుమించి ఏం చేయను. ఎంట్రీ ప్రైస్ 7కి వచ్చింది అనుకొని ఎస్ఎల్ని కిందకి తీసుకొని వెళ్ళిపోతాను నేను. ఇంకా ట్రైలింగ్ చేసుకుంటా పోతాను. ట్రైలింగ్ చేసుకుంటా పోతే మన వచ్చిన ప్రాఫిట్ అడిగిపోదు, మనం అనుకున్న టార్గెట్ దాకా ఉండగలుగుతాం. మనం ఎప్పుడైనా కూడా మనం అనుకున్న టార్గెట్ దాకా ఉంటాం. మనం ఇక్కడ వచ్చిన పాయింట్స్నే 7 ఎస్ఎల్కి వాడాలి ఎప్పుడైనా కూడా. అది మనం డైలీ లాసెస్ లేకుండా ఉండాలా. ఏదైనా ఒకరోజు వచ్చినా సెకండ్ డే దాన్ని కవర్ చేసేదానికి రివెంజ్ ట్రేడింగ్లో దిగబాకండి. ఈరోజు వచ్చింది కదా రేపు కూడా మనకు వచ్చేస్తుంది, రివెంజ్ ట్రేడింగ్ అనేది చేయబాకండి ఏ రోజు కూడా. రివెంజ్ ట్రేడింగ్ అనేది మనిషిని పతనం చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ.